హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యూమనిస్ట్ ట్రెండ్ టుడే. సో ఈ రోజు మళ్ళీ లక్ష్మి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు ఏం చేస్తుంది అని అంటే, ఈ రోజు పీతల ఇగురు క్రాబ్ ఫ్రై అని చెప్పచ్చు. అంతేనా? క్రాబ్ ఫ్రై అంటారా? సో చేసేస్తుంది. ఈరోజు ఇదంతా క్లీన్ చేయించుకొని తీసుకొని వచ్చింది. సో ఏమేం ప్రాసెస్ ఎలా చేస్తారో చెప్పేసి. సరే, పీతలు క్లీన్ గా చేయించుకొని తీసుకురావాలి. ఎంత ఇది కిలో అండి. తెచ్చి మనం నీట్ గా కడిగి పెట్టుకోవాలి. ఓకే, వాళ్ళు క్లీన్ చేసినప్పటికీ మనం ఒకసారి కడుక్కోవాలి నీట్ గా. తర్వాత చెప్పేసి ఏమేమి కావాలో. ఇది అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, యాలకులు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు. ఓకే, సో ప్రాసెస్ ఎలా చేస్తుంది ఏంటి అనేది మొత్తం చూసేద్దాం మనం. ఈ మసాలాలన్నీ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని ఏమేమి వేసావు ఒకసారి చెప్పు క్లారిటీగా. ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, ఉల్లిపాయలు, ఇదంతే. ఇవన్నీ టమాటోలు, మిర్చి వద్దు, అవేం అవసరం లేదు. అవి మళ్ళీ స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకోవాలి. ఓకే, సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నాన్ వెజ్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి. ఏదైనా సరే, వెజిటేరియన్ కంటే నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. కొంచెం ఆయిల్ హీట్ అయినాక వేద్దాం. ఆయిల్ వేడైంది, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం వేగినాక అప్పుడు టమాటాలు వేసుకుందాం. మిరపకాయలు వేగినాయండి, టమాటాలు వేద్దాం. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి, మెత్తగా కావాలి. మూత పెడదాం, ఉడికించుకోవాలి. సరే, ఒకసారి చూద్దామండి. టమాటాలు ఇవి మంచిగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మసాలా ఇందాక మిక్సీ చేసాం కదా, అదే ఓకే, ఇందాక చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్, దాన్ని ఇందులో యాడ్ చేస్తాం. వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెడదాం. అండ్ లక్ష్మి చేసిన చేపల పులుసు చూసారా? వీడియో చూడండి తప్పకుండా. సో తర్వాత ఇది సెకండ్ టైం క్రాబ్ చేస్తుంది. క్రాబ్ ఫ్రై, పీతల ఇగురు అంటారంట కదా. పీతల ఆంధ్ర స్టైలేనా? ఆంధ్ర స్టైలే. ఓకే, చూడ అబ్బా, వంట నిండా చేసుకున్నాడు. బాగాలే కదా. ఇది మంచిగా వేగాలన్నమాట. ఈ ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఇలా వచ్చేలాగా వేయించుకోవాలి. ఓకే, ఇప్పుడు పీతలు ఇందులో వేసుకుందాం. ఓకే, వేసుకున్న పీతలన్నీ వేసేసుకోవాలి. దీనికి గరిటె పెట్టినా ఏం కాదు, చేపలకి అయితే పెట్టద్దు, కానీ దీనికి పర్వాలేదు, దీనికి ఏం కాదు. ఒక 5 నిమిషాలు మూత పెడతాం. తర్వాత ఉప్పు, కారం, పసుపు, అది కొంచెం వేగినాక ఇవన్నీ వేసుకోవాలి. ఇది ఎంత టైంలో చేసేసుకోవచ్చు? ఇది కూడా 10 నిమిషాలు అయిపోద్దండి. అవునా?
ఓకే. తొందరగా ఉడికిపోతాయి. మసాలా అంతా రెడీ చేసి పెట్టుకుంటే అంతే అంతే. దాని తర్వాత తాలింపు పెట్టేసుకొని. ఇవి క్రాబ్స్ కొంచెం గట్టిగా ఉంటాయని అనుకుంటారు. అలా ఎంతసేపట్లో ఉడుకుతుంది? 10 నిమిషాలు ఉడికిపోతాయండి. చూడటానికి అలా ఉంటాయి అంతే కానీ 10 నిమిషాలు కంటే తక్కువ తక్కువ, తొందరగానే అయిపోతాయి ఇవి కూడా. ఇప్పుడు చేపల్లాగా తొందరగా అయిపోతాయి. చూడడానికి అయితే అవి గట్టిగా ఉన్నట్టుగా అనిపిస్తాయి కానీ తొందరగా. చూడండి రంగు మారిపోయినాయి మనం వేసినప్పటికి వెంటనే వేసినప్పుడు ఉన్నాయి కదా, తెల్లగా వచ్చేస్తున్నాయి. ఇంకా ఇప్పుడు పసుపు అది వేసుకుందాం. కారం టేస్ట్ తగ్గట్టే. ఇవి కొంచెం తీగా ఉన్నట్టు ఉంటాయి, కొంచెం కారం ఉంటేనే బెటర్. పీతల ఏదైనా అంతే ఉంటుందా? అలాగే ఉంటాయి. పచ్చిరొయ్యలు ఇవి కొంచెం ఉంటాయి. వీటి పేరేంటి? పీతలు. పీతలు. పచ్చిరొయ్యలు కూడా కొంచెం పీతల్లో ఏవైనా ఉంటాయి, కొంచెం కొంచెం లైట్గా అనిపిస్తాయి అన్నమాట. అందుకని కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి దీనికి. లేదంటే తీగా అనిపిస్తుంది, తినడానికి అంత మంచిగా అనిపించదు. కొంచెం ఉప్పు కూడా వేసేద్దాం. మంచిగా కలిపేసి నీళ్ళు వేసుకోవడం అంతే. అవునా? ఇంకెక్కువ ఫ్రై కావాలంటే ఇలా కూడా ఉడికిచ్చేసుకోవచ్చా? ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి ఫస్ట్. ఇదేంటంటే కొంచెం ఉడికినప్పుడు గ్రేవీ లాగా వస్తుందండి. అది మనకి గ్రేవీలా కావాలనుకుంటే అట్లే ఉంచుకోవచ్చు, లేదు ఫ్రై లాగా కావాలంటే ఇంకా దగ్గరికి చేసేసుకుంటే మొత్తం ఇలాగనే వచ్చేస్తుంది. ఇది సపరేట్ ఫ్రై అంటే పీతల ఈగురు కాబట్టి ఇలా చేద్దాం. వేస్తాను. దాని తర్వాత చూద్దాం. మీరు వాటర్ వేయాలా? చూసుకో. వేయండి, మీరు వేయండి, నేను చూస్తాను. కొంచెం మునిగేలాగా వేయాలి, అంటే మసాలా వాసన రాకుండా మంచిగా ఉడకాలి కదా. ఇంకా కొంచెం ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. దీన్ని మనం ఎంత కావాలంటే అంత ఉడికించుకోవచ్చు, లేదంటే ఇలా కూడా ఉంచేసుకోవచ్చు. ఉడకాలండి కొంచెం. కొంచెం ఉడికినాకనే మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవాలి. ఇది ఉడకాలి, 10 నిమిషాల్లో ఉడికిపోతుంది ఇది కూడా. సో చూసారు కదా పీతల ఈగురు. సో దగ్గరకు ఉడికించుకుంటే సో ఉడికిపోతుంది. ఇంతే, ఇంకేమైనా వేయాల్సి ఉంటుందా? లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, కొత్తిమీరతో అంతే మనం ఫినిష్ చేసుకోవడమే. చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా చేసేసింది లక్ష్మి. కొంచెం మంచి పెద్దది పెడదాం. పెద్దగానే కొంచెం. ఓకే, అంతే పెద్దగా. సో ఉడికించుకోవడం. ఇప్పుడు ఎంత ఉడికించుకోవాలి చెప్పేసి వాళ్ళకి. ఇది ఒక 10 నిమిషాలు ఉడికినాక ఒకసారి మూత తీసి చూసుకోండి, మనకి ఎలా కావాలంటే అలాగే మళ్ళీ ఉడికించుకోవాలి. మళ్ళీ 10 నిమిషాలు అయితే కూర ఇగురు రెడీ అయిపోద్ది. ఫ్రై కావాలంటే ఇంకొక 10 నిమిషాలు ఇక అంతే, దగ్గర వరకు వచ్చేలాగా. సరే అండి, ఒకసారి మూత తీసి చూద్దాం. ఇక ఆయిల్ పైకి వచ్చింది కదా, కర్రీ రెడీ అయినట్టే. ఇది 2-3 సార్లు మధ్యలో కలుపుకుంటూ ఇలా వచ్చే వరకు దగ్గరికి చేసుకోవాలన్నమాట. ఇక రెడీ అయినట్టే, పీతల ఈగురు రెడీ. ఒక 2-3 సార్లు కలుపుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు ఒకవేళ ఉప్పు సరిపోలేదు అనుకుంటే మనం వేసుకోవచ్చు. అంతే, అయినట్టే. లాస్ట్లో కొత్తిమీర వేద్దాం. రెడీ అయిందండి, స్టవ్ బంద్ చేసుకుందాం. పీతల ఇగురు రెడీ. సో వేడి వేడి పీతల ఇగురు రెడీ. మా లక్ష్మి చేసిన వేడి వేడి పీతల ఇగురు రెడీ. సో ఇది క్రాబ్ ఫ్రై కాదు, పీతల ఇగురు. ఖచ్చితంగా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే అసలు మర్చిపోవద్దు. అండ్ మంచి మంచి వీడియోస్ కోసం మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్ని హిట్ చేయండి.
అండ్ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అండ్ దెన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్. బాయ్.